ఉమ్. ఇప్పుడు అడగండి మళ్ళీ. ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టాము సార్, టార్గెట్ పెట్టాము, టార్గెట్ కి ఇంకా రీచ్ అవ్వలేదు. అది ఒకసారి లాస్ అవ్వచ్చు, టార్గెట్ కొట్టచ్చు. కాబట్టి ఇంకొక ఆర్డర్ తీసుకుంటే దాంట్లో కూడా ఒకవేళ కొట్టామంటే దీంట్లో లాస్ దాంట్లో కవర్ అవుతుంది కదా సార్? ఓకే, ఇప్పుడు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒకే ఆర్డర్ అంటే మీ ఉద్దేశంలో నిఫ్టీలో 22,700 పిఈ, 22,700 పిఈ అంటే మీ ఉద్దేశంలో 2 ఆర్డర్లు అంటే ఇవా? అంటే సిఈ పిఈ అనే, లేకపోతే 22,750 సిఈ లేదా 22,800 సిఈ అంటే సిఈలన్నీ ఒక ఆర్డర్ అన్నా, లేకపోతే సిఈ పిఈ కలిపి తీసుకుందామనే? సిఈపిఈ సార్. ఇది చేసే వాళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ తెలియని వాళ్ళు చేస్తారండి. ఓకే సార్. దీన్ని హెడ్జింగ్ అంటాం. దీన్ని హెడ్జింగ్ అంటే ఏంటంటే సార్, హెడ్జింగ్ లో సిఈపిఈని సెల్ చేసిన వాళ్ళు సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుందండి. ఈ రెండింటిని బై చేసిన వాళ్ళు సక్సెస్ రేషియో తక్కువ. అసలు సిఈపిఈ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ అండి. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్. సిఈ అనేది అప్ ట్రెండ్, పిఈ అనేది ఇది డౌన్ డౌన్ ట్రెండ్. ట్రెండ్. ఇది 100 లో కొన్నారంటే మీకు ఈ రెండు యాడ్ చేస్తే 200 క్రాస్ అయితేనే ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే సార్. ఇది రెండు చేశారు అంటే మీకు చార్ట్ లాంగ్వేజ్ అర్థం కాలేదు అని. ఓకే ఓకే సార్. చార్ట్ లాస్ కవర్ అవడానికి. లాస్, అసలు లాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఓకే, నార్మల్ అడుగుతున్నాను సార్. సార్? ఇప్పుడు మీరు ఆర్డర్స్ 10 కూడా తీసుకోవచ్చండి. ఆర్డర్స్ 10 ఆర్డర్స్ ఎట్ ఏ టైం తీసుకోవచ్చు. ఏ ఆర్డర్స్ తీసుకుంటారు? నిఫ్టీలో మీరేం చెప్పారు? 22,700 కాల్ 50 రూపాయలకి తీసుకోండి, ఎస్ఎల్ 20 రూపాయలు, టార్గెట్ 140. ఇది మీరు పోస్ట్ చేశారు, తీసుకోండి. ఇప్పుడు మిడ్ క్యాప్ అన్నది విద్యా మేడం పోస్ట్ చేశారు. విద్యా మేడం ఏం చెప్పారు? 10,825 సిఈ, బై అట్ 10 రూపీస్, ఎస్ఎల్ 0 అన్నారు, టార్గెట్ 40 రూపీస్ అన్నారు. ఇది తీసుకోవచ్చు. నిఫ్టీలో మీరు పోస్ట్ చేశారు. ఇక్కడ మిడ్ క్యాప్ ఎందుకు తీసుకున్నారు? విద్యా మేడం కూడా నేనే నేర్పించాను, మీకు నేనే ట్రేడింగ్ నేర్పించాను. సో లాజిక్ ఎవరిది? సేమ్ లాజిక్ అన్న. పిఎక్సి గ్రూప్ లో అందరికి ట్రేడ్ లాజిక్. ఇట్లా 10 ఆర్డర్స్ తీసుకోవచ్చండి. నిఫ్టీలో ఒక ఆర్డర్ మిడ్ క్యాప్ లో పెట్టారు. ఇప్పుడు తేజ వచ్చాడు, ఫిన్ నిఫ్టీలో పోస్ట్ చేశాడు, ఇది డబ్బులు ఉంది, ఇది తీసుకోవచ్చు. ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు బ్యాంక్ నిఫ్టీ మోనికా మేడం చెప్పారు, తీసుకోవచ్చు. ఇంకొకరు వచ్చారు, విద్యా మేడం మళ్ళీ క్రూడ్ అన్నారు, న్యాచురల్ గ్యాస్ అన్నారు. ఇట్లా 10 ఆర్డర్ అంటే మీకేంది, ఒక్కొక్క ఆర్డర్ కి లాస్ 1,500 అండి. ఓకే సార్. ఓకే అనుకుంటే మీ దగ్గర క్యాపిటల్ ఉందంటే ఇట్లా 5 ఆర్డర్లు తీసుకోవచ్చు అంటున్నా. అంతేగాని నిఫ్టీ ఒకటే తీసుకోకూడదు. సిఈపిఈ తీసుకున్నారు అంటే దయచేసి ఆ డబ్బులంతా విత్డ్రా పెట్టేసి నా ఫోన్ పే కొట్టేసేయండి. ఓకే సార్.